క్రైస్తలో జూలై 17వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్యం. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కను దృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. 2వ వృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం. ఈ వచనం దేవుని ప్రేమ గురించి, తన ప్రజల పట్ల శ్రద్ధ గురించి లోతైన సందేశాన్ని తెలియజేస్తుంది. ఇది దేవుని సర్వశక్తిని, దేవుని సర్వాధిపత్యాన్ని మనకి చూపిస్తుంది. ఆయన కళ్ళు ఒక స్థలానికి పరిమితం కాకుండా మొత్తం భూమి అందంతటా విస్తరించి ఉన్నాయని తెలియజేస్తుంది. దేవుని నిరంతర జాగరూకత మరియు ఆయన సృష్టి పట్ల శ్రద్ధను సూచిస్తుంది. దేవుని పట్ల యథార్థమైన మరియు హృదయపూర్వక నిబద్ధత కలిగి ఉండటం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్తుంది. తన యందు విశ్వాసం, విధేయతతో స్థిరంగా ఉండే వారిని బలపరచడానికి, మద్దతు ఇవ్వడానికి దేవుడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడని మనకి తెలియజేస్తుంది. దైవిక సహాయానికి సంబంధించిన ఈ వాగ్దానం విశ్వాసులు దేవునిపై అంకిత భావంతో ఉండేందుకు మరియు వారి విశ్వాస ప్రయాణంలో వారిని శక్తివంతం చేయడానికి సిద్ధంగా ఉండడాన్ని తెలుసుకుని ఆయనపై ఆధారపడేందుకు ప్రోత్సాహకరంగా పనిచేస్తుంది. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.